Hi friends, welcome to Legal Notes. Today we are discussing the topic of types of bails. బెయిల్ అంటే విడిపించడం. ఇంట్రడక్షన్లో వెళ్తే బెయిల్ ఈజ్ ద టెంపరరీ కండిషనల్ రిలీజ్ ఆఫ్ ఎన్ అక్యూజ్డ్ పర్సన్ అవైటింగ్ ద ట్రయల్. బెయిల్ అనేది టెంపరరీగా ఒక పర్సన్ని జైలు నుండి విడిపిస్తారన్నమాట. ఎందుకంటే ఇంకా ట్రయల్ బిగిన్ కాలేదు, అతడు దోషి లేదా నిర్దోషి అనేది ఇంకా ప్రూవ్ కాలేదు కాబట్టి జైలు నుండి అతన్ని రిలీజ్ చేస్తారనమాట. ఆ ప్రాసెస్ని బెయిల్ అంటారు. ద 5 ప్రైమరీ టైప్స్ ఆఫ్ బెయిల్ గవర్న్డ్ ఇన్ ఇండియా బై భారతీయ నాగరిక సురక్షా సంహిత BNSS అండ్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ CRPC. మన ఇండియాలో బెయిల్ అనేది ప్రాథమికంగా 5 రకాలుగా వర్గీకరించబడతాయి. అవి ఏంటంటే ఏ విధంగా వర్గీకరించబడతాయంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత ఏదైతే కొత్త చట్టం ఉందో ఆ చట్టం ప్రకారం మరియు పాత చట్టం కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం అనేది ఈ భారతీయ బెయిల్ అనేది నిర్వర్తించబడుతుంది అన్నమాట. వెరీ బై ది స్టేజ్ ఆఫ్ ది కేస్ అండ్ ద సెవెరిటీ ఆఫ్ ది అఫెన్స్. ఈ బెయిల్ అనేది ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. ఎలాగా అంటే ఒకటి కేసును బట్టి కూడా బెయిల్ అనేది జాప్యం జరుగుతూ ఉంటుంది, మరియు కేసు యొక్క తీవ్రతను బట్టి కూడా బెయిల్ అనేది ప్రొసీజర్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఇది కామన్ ఇంట్రడక్షన్ బెయిల్ గురించి. ఇక టైప్స్లోకి పోతే బెయిల్ 5 రకాలు. ప్రాథమికంగా బెయిల్ అనేది 5 రకాలు. మొదటిది రెగ్యులర్ బెయిల్, సెకండ్ వన్ యాంటిసిపేటరీ బెయిల్, థర్డ్ వన్ ఇంటరిమ్ బెయిల్, ఫోర్త్ వన్ స్టాచ్యుటరీ బెయిల్ ఆర్ డిఫాల్ట్ బెయిల్, అండ్ ఫిఫ్త్ వన్ మెడికల్ బెయిల్. ఇవి మనం డీప్గా చూస్తే ఫస్ట్ రెగ్యులర్ బెయిల్ granted to an individual who is already arrested and detained in the police custody or jail. ఈ రెగ్యులర్ బెయిల్ అనేది ఎవరికి వర్తిస్తుందంటే గ్రాంటెడ్ టు ఎన్ ఇండివిడ్యువల్ హూ ఈజ్ ఆల్రెడీ అరెస్టెడ్ అండ్ డిటైన్డ్ ఇన్ ద పోలీస్ కస్టడీ ఆర్ జైల్. జైల్లో కానీ లేదంటే పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి అరెస్ట్ చేయబడినటువంటి లేదా డిటైన్డ్ చేసినటువంటి వ్యక్తులకి ఈ రెగ్యులర్ బెయిల్ అనేది వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చూస్తే ఏ పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎ మైనర్ థెఫ్ట్ ఆర్ అసాల్ట్ ఈజ్ అరెస్టెడ్ బై పోలీస్ అండ్ ఫైల్స్ ఎ ఫార్మల్ బెయిల్ అప్లికేషన్ ఇన్ ద కోర్ట్ టు బి రిలీజ్డ్ అంటిల్ ద ట్రయల్ బిగిన్స్. అంటే ఒక పర్సన్, మనం నార్మల్గా లాలో ఎగ్జాంపుల్ ద్వారా మాత్రమే సబ్జెక్ట్ని అర్థం చేసుకోగలం. వితౌట్ ఎగ్జాంపుల్ వి కాంట్ అండర్స్టాండ్ ద లా. ఎగ్జాంపుల్లో చూస్తే అసలు రెగ్యులర్ బెయిల్ అంటే ఏంటి? ఏ పర్సన్ హూ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ మైనర్ థెఫ్ట్ ఆర్ అసాల్ట్ ఈజ్ అరెస్టెడ్ బై పోలీస్ అండ్ ఫైల్స్ ద ఫార్మల్ బెయిల్ అప్లికేషన్ ఇన్ ద కోర్ట్ టు బి రిలీజ్డ్ అంటిల్ ద ట్రయల్ బిగిన్స్. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఏ కారణం వల్ల అరెస్ట్ చేశారంటే ఒక చిన్న దొంగతనమో లేదా ఒకరిని కొట్టారో ఆ టైపు అరెస్ట్ చేశారు. కారణం వల్ల అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా టైం ఇస్తారు పోలీసులకి ఛార్జ్ షీట్ ఫైల్ చేయమని. ఆ ఛార్జ్ షీట్ పోలీసులు ఫైల్ చేసే మధ్యలో వీరు బెయిల్ అప్లికేషన్ అనేది కోర్టులో దాఖలు చేయవచ్చు అన్నమాట. దాన్ని రెగ్యులర్ బెయిల్ అంటారు. అంటే అలిగేషన్ జస్ట్ ఒక ఆరోపణ పోలీస్ చేసిందే కానీ అది నిరూపణం కాలేదు కాబట్టి ఇతన్ని అప్పటిదాకా జైల్లో ఉంచడం కూడా కరెక్ట్ కాదు కదా. ఆరోపణ నిర్ధారించలేదు కాబట్టి అతన్ని అప్పటి వరకు జైల్లో ఉంచడం కరెక్ట్ కాదు కాబట్టి అప్పుడు లోపల మనం రెగ్యులర్ బెయిల్ అనేది కోర్టులో అప్లై చేసుకోవచ్చు. దట్ ఈజ్ అబౌట్ రెగ్యులర్ బెయిల్. నెక్స్ట్ సెకండ్ వన్ యాంటిసిపేటరీ బెయిల్. యాంటిసిపేటరీ బెయిల్ అంటే ప్రీ అరెస్ట్ బెయిల్ అంటారు. దీన్ని ప్రీ అరెస్ట్ బెయిల్, అరెస్ట్ కాకముందే
అప్లై చేసుకున్న బెయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రీ అరెస్ట్ బెయిల్ అంటారు. ప్రీ అరెస్ట్ బెయిల్ ఈజ్ గ్రాంటెడ్ టు ఏ పర్సన్ హూ అప్రహెండ్స్ బీయింగ్ అరెస్టెడ్ ఫర్ ఏ నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఇట్ ఎన్షూర్స్ ద పర్సన్ కెనాట్ బి టేకెన్ ఇన్ టు పోలీస్ కస్టడీ. అంటే కొంతమందిని ఒక కాగ్నిజిబుల్ లేదా నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్లో అరెస్ట్ చేస్తారని ఒక వ్యక్తి భయపడి, నన్ను ఇప్పుడు ఒక వ్యక్తిని కొద్ది రోజుల తర్వాత అరెస్ట్ చేస్తారని అతనికి తెలిసింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు అతను నన్ను అరెస్ట్ చేస్తే అనవసరంగా తీసుకెళ్ళి రిమాండ్లో పెడతారు, రిమాండ్లో పెడితే ఒక 30 రోజులైనా అవుతుంది, ఎందుకులే అని చెప్పేసి ముందే అప్లై చేసేసుకుంటాడు అన్నమాట బెయిల్కి. అంటే నేను కోర్టుకి సహకరిస్తాను, కోర్టు యొక్క విచారణకి నేను పూర్తిగా సహకరిస్తాను, కానీ జైలుకి వెళ్ళను కాబట్టి నాకు యాంటిసిపేటరీ బెయిల్, అరెస్ట్ చేయకముందే బెయిల్ అనేది ఇప్పించండి అని కోర్టు వారిని ప్రాధేయపడతాడు. అటువంటి బెయిల్ని యాంటిసిపేటరీ బెయిల్ అంటారు. ఎగ్జాంపుల్ ద్వారా చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్, an individual who suspects a business rival will file a fake fraud and harassment complaint against them, petitions the sessions court or high court for advance protection before the police can arrest them. ఒక ఇద్దరు బిజినెస్లు చేస్తున్నారు అనుకోండి, ఒకరంటే ఒకరికి పడదు. అప్పుడు ఆపోజిట్ వ్యక్తి ఇతని మీద కావాలని ఏదో ఒక ఫేక్ కేసులో ఇన్వాల్వ్ చేద్దామని ఒక ఫేక్ కంప్లైంట్ లేదా ఫేక్ కేసు బుక్ చేస్తాడు అనమాట. అది కాగ్నిజిబుల్ అఫెన్స్ అనుకుంటే, కాగ్నిజిబుల్ అఫెన్స్ అంటే గుర్తింపతగ్గ నేరం, మర్డరు, అటెంప్ట్ టు మర్డర్ ఇలాంటివి అనమాట. అలాంటి కేసులో బుక్ చేసినప్పుడు ఇతనికి ముందే భయం వేసి నన్ను అనవసరంగా అరెస్ట్ చేస్తారు వీళ్ళు, నన్ను రిమాండ్కి పంపిస్తారు అని భయం వేసి ముందే ఇతను సెషన్స్ కోర్టులో కానీ లేదా హైకోర్టులో కానీ అడ్వాన్స్ ప్రొటెక్షన్కి అప్లై చేసుకుంటాడు. ఏమని, నన్ను అరెస్ట్ చేయబాకండి, ఇది కావాలని ఇతను అరెస్ట్ చేయాలని నా మీద ఫేక్ కంప్లైంట్ పెట్టున్నాడు అని ముందే అప్లై చేసుకుంటే కోర్టు వారు ముందే ఇతనికి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తారు, అరెస్ట్ చేయబాకండి అని. దాన్ని యాంటిసిపేటరీ బెయిల్ అంటారు. నెక్స్ట్, థర్డ్ వన్, ఇంటరిమ్ బెయిల్. ఇంటరిమ్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ బోత్ ఆర్ డిఫరెంట్. రెండు ఒకటి కాదు. ఎలాగో చూద్దాం మనం. ఏ టెంపరరీ బెయిల్ గ్రాంటెడ్ బై ది కోర్ట్ ఫర్ వెరీ షార్ట్ పీరియడ్, ఇట్ సర్వ్స్ ఎన్ ఇమీడియట్ రిలీఫ్ వైల్ ద కోర్ట్ ఈజ్ స్టిల్ కన్సిడరింగ్ ద ఫైనల్ అండ్ పెండింగ్ రెగ్యులర్ యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్. ఇదేంటంటే టెంపరరీ బెయిల్ అంటారు దీన్ని. యాంటిసిపేటరీ బెయిల్ అనేది టెంపరరీ బెయిల్ కాదు, ఆ కేసుకు సంబంధించి పర్మనెంట్ బెయిలే అది. ఆ కేసు ఎప్పటి వరకు అయితే నడుస్తుంది అప్పటి వరకు అది బెయిల్ లెక్కలోనే వస్తుంది, యాంటిసిపేటరీ బెయిల్. కానీ ఇంటరిమ్ బెయిల్ అనేది మటుకు టెంపరరీ బెయిల్. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి గుర్తింప తగిన నేరం అంటే కాగ్నిజిబుల్ అఫెన్స్, మర్డర్ కానీ అటెంప్ట్ మర్డర్ కానీ ఇలాంటి కేసులు, ఆ కేసుల్లో అక్యూజ్డ్గా ఉంటాడు, ఆరోపిగా ఉంటాడు అనుకుందాం. ఆరోపిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి హైకోర్టులో కానీ లేదా సెషన్స్ కోర్టులో కానీ ముందుగానే నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేశాడు అనుకున్న తర్వాత కోర్టు ఆ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ని ఒక 4 వారాలకో 5 వారాలకో వాయిదా వేసింది అనుకుందాం. అప్పుడు ఇతను ఆ వాయిదా మధ్యలో నన్ను ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని భయం వేసి మధ్యలో మళ్ళీ ఇంకో బెయిల్ పిటిషన్ పెట్టొచ్చు. ఆ బెయిల్ పిటిషన్ పేరే ఇంటరిమ్ బెయిల్ అంటారు. అంటే నెక్స్ట్ వాయిదాలో రిజల్ట్ ఏమొస్తుందో మనకు తెలియదు కాబట్టి ఆ మధ్యలో, ఆ వాయిదా జరిగే మధ్యలో మాకు ప్రొటెక్షన్, అప్పటి వరకు ప్రొటెక్షన్ ఇవ్వండి, నెక్స్ట్ వాయిదాలో మాకు ఎలాగైనా యాంటిసిపేటరీ బెయిల్ వస్తుంది, ఆ మధ్యలో మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, ఇంటరిమ్ బెయిల్ అనేది ఇవ్వండి అని చెప్పేసి ఇంటరిమ్ బెయిల్ అప్లై చేస్తారు. అది ఎలాగంటే ఒక 2 వారాలు వాయిదా ఉందనుకోండి, ఆ 2 వారాలకే ఇంటరిమ్ బెయిల్ అనమాట. అంటే కోర్టులో ఒకటి నడుస్తుంది ప్రొసీడింగు, కాబట్టి ఈ వారం మధ్యలో ఇతన్ని అరెస్ట్ చేయబాకండి, ఇంటరిమ్ బెయిల్ అనేది గ్రాంట్ చేయండి అని కోర్టు వారు ఆదేశించవచ్చు. దాన్నే ఇంటరిమ్ బెయిల్ అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే, an accused applies for anticipatory bail but the court adjourns the hearing for 2 weeks. The court may grant interim bail for those 2 weeks to prevent the immediate arrest.
ఇందాక చెప్పాను కదండి, అదే యాంటిసిపేటరీ బెయిల్ యొక్క పిటిషన్ని కోర్టు వారు 2 వారాలకు లేదా 3 వారాలకు వాయిదా వేస్తే ఆ 2 వారాల మధ్యలో లేదా 3 వారాల మధ్యలో పోలీసు వారు ఈ అక్యూజ్ని అరెస్ట్ చేయకుండా తీసుకునేటటువంటి ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో దట్ ప్రొటెక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంటిసిపేటరీ బెయిల్. అదండి. ఇక 4th వన్ స్టాచ్యుటరీ బెయిల్. స్టాచ్యుటరీ బెయిల్ని డిఫాల్ట్ బెయిల్ అని కూడా అంటారు. డిఫాల్ట్ బెయిల్ ఆర్ స్టాచ్యుటరీ బెయిల్. An absolute right to bail that accrues if the investigating police agency fails to file the charge sheet within the legal mandated time framework, typically 60 to 90 days, depending on the severity of the crime. స్టాచ్యుటరీ బెయిల్ అనేది ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, పోలీస్ కానివ్వండి, ఏదో ఒక వ్యవస్థ, ఏదో సంస్థ, అది అక్యూజ్డ్ తరపున, విక్టిమ్ తరపున అక్యూజ్డ్కి వ్యతిరేకంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఆఫ్టర్ అరెస్ట్ చేసిన తర్వాత అక్యూజ్డ్ని విక్టిమ్ ఎవరైతే ఉంటారో బాధితుడు, అతనికి సంబంధించిన ఛార్జ్ షీటు, కేసులో ఏమేమి ఆధారాలు ఉన్నాయి, దేన్ని బట్టి మేము అరెస్ట్ చేసాం, ఎందుకు అరెస్ట్ చేసాం, ఇది గుర్తింపదగిన నేరం ఎందుకు అవుతుంది, వై దిస్ అఫెన్స్ ఈస్ కాల్డ్ ఈజ్ ఎన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అన్న దాని గురించి మొత్తం డీటెయిల్డ్గా ఛార్జ్ షీట్ అనేది ఉంటుంది. ఆ ఛార్జ్ షీట్ని కోర్టులో వాళ్ళు సబ్మిట్ చేయాలన్నమాట. అరెస్ట్ చేసిన తర్వాత అక్యూజ్డ్ని ఈ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసే మధ్యలో 60 to 90 days అనేది గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్, ఆ 60 to 90 days దాటిన తర్వాత కూడా ఈ ఛార్జ్ షీట్ అనేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వారు సబ్మిట్ చేయకపోతే కోర్టు అప్పటి తర్వాత కూడా సబ్మిట్ చేయకపోవడం వల్ల కోర్టు ఇతన్ని రిలీజ్ చేసేస్తుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ డిఫాల్ట్ బెయిల్. 90 days 60 to 90 days అయిందండి, ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీ పోలీస్ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేయలేదు. కాబట్టి ఈ వ్యక్తి యొక్క అక్యూజ్డ్ యొక్క స్వేచ్ఛకి భంగం కలుగుతుంది. అది ఒక ప్రాథమిక హక్కు, స్వేచ్ఛ అనేది. కాబట్టి ఇతన్ని రిలీజ్ చేయండి అని డిఫాల్ట్గా బెయిల్ ఇస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ డిఫాల్ట్ బెయిల్. ఎగ్జాంపుల్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. సమ్ వన్ ఈజ్ అరెస్టెడ్ ఫర్ ఏ సీరియస్ నాన్ బెయిలబుల్ క్రైమ్. ఇఫ్ 90 days pass and the police have not yet submitted the formal charge sheet against them to the magistrate, the accused is legally entitled to walk out on default bail. ఒక వ్యక్తి, someone is arrested in serious offense or non-cognizable offense. 90 days 90 రోజులన్నీ గడిచిపోయాయి అరెస్ట్ చేసిన తర్వాత. కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వారు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండా జాప్యం చేస్తున్నారు. అప్పుడు ఆ అక్యూజ్డ్ పర్సన్, ఎవరైతే అరెస్టెడ్ పర్సన్ ఉన్నాడో అతనికి రైట్ ఉంది. హీ హ్యావ్ టు మూవ్ ఫర్ స్టాచ్యుటరీ బెయిల్ ఆర్ డిఫాల్ట్ బెయిల్. దట్ ఈస్ 4th వన్. నెక్స్ట్ 5th వన్, మెడికల్ బెయిల్. సో వాట్ ఈస్ మెడికల్ బెయిల్? ఏ డిస్క్రిషనరీ బెయిల్ గ్రాంటెడ్ on humanitarian or medical grounds if the accused is suffering from severe or life-threatening illness that cannot be adequately threatened while in jail. జడ్జి వారికి ఉన్న అధికారం, ఈ మెడికల్ బెయిల్ అనేది మటుకు జడ్జి వారికి ఉన్న అధికారం. రెగ్యులర్ బెయిల్ అనేది అప్లై చేసుకునేది అక్యూజ్డ్ యొక్క అధికారం అనమాట. అది రైట్, హక్కు, ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. డిఫాల్ట్ బెయిల్ అనేది ఖచ్చితంగా దాని గురించి పోరాడవచ్చు. కానీ ఈ మెడికల్ బెయిల్ మటుకు కోర్టు యొక్క పరిధి అన్నమాట. అది కోర్టు యొక్క పవర్. బెయిల్ గ్రాంట్ చేయొచ్చు లేదా బెయిల్ గ్రాంట్ చేయకపోవచ్చు. ఏ డిస్క్రిషనరీ బెయిల్ గ్రాంటెడ్ టు హ్యూమనిటేరియన్, మానవతా దృక్పథంతో మెడికల్ గ్రౌండ్స్ని పరిశీలించి ఒకవేళ ఆ అక్యూజ్డ్, నిందితుడు ఎవరైతే ఉన్నాడో, హీ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ ఆర్ లైఫ్ థ్రెటనింగ్ ఇల్నెస్, అంటే అతనికి ప్రాణాంతకమైన వ్యాధి ఏమైనా వచ్చి ఉన్నా కానీ, లేకపోతే చాలా ప్రమాదకరమైన ఒక వ్యాధితో అతను బాధపడుతూ ఉంటే ఆ వ్యాధికి తగిన చికిత్స
జైల్లో ఇవ్వలేము అన్న పరిస్థితి కనుక ఉంటే, అంటే జైల్లో ఉన్నప్పుడు ఇతనికి ఆ వ్యాధి యొక్క మెడిసిన్స్ కానీ ఆ వ్యాధి యొక్క ట్రీట్మెంట్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి జైలు యొక్క వ్యవస్థ ఇవ్వలేదు అన్న డౌట్ అరైజ్ అయితే, ఆ డౌట్ని కోర్టు వారు కూడా నమ్మితే ద కోర్ట్ హ్యాస్ పవర్ టు గ్రాంట్ ద మెడికల్ బెయిల్ టు ద అక్యూజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్, an elderly under trial prisoner suffering from advanced heart disease or cancer is granted temporary release so they can receive the specialized medical treatment at the hospital. బాగా వయసు పోయిన అండర్ ట్రయల్ అంటే విచారణ జరుగుతూనే ఉంది, ఇతను తప్పు చేశాడు నేరం చేశాడు అని నిర్ధారణ కాలేదు, అటువంటి పెద్ద వ్యక్తి వయసు మారిన వ్యక్తి ఒక సఫరింగ్ అవుతున్నాడు వ్యాధి ద్వారా, క్యాన్సర్ వల్లనో లేదా పెద్ద వ్యాధి ద్వారానో అతను సఫర్ అవుతున్నారు. దెన్ కోర్టు వారు అతనికి గ్రాంట్ చేయవచ్చు టెంపరరీ బెయిల్. బికాజ్ మెడికల్ ట్రీట్మెంట్ దానికి సంబంధించిన క్యాన్సర్కి సంబంధించిన మెడికల్ ట్రీట్మెంట్లు ఆ జైలు యొక్క హాస్పిటల్లో అందుబాటులో లేదు కాబట్టి అతనికి రక్షణ కల్పించాలి, కాబట్టి అతన్ని ఈ మెడికల్ బెయిల్ ద్వారా అతన్ని రిలీజ్ చేయవచ్చు. దట్స్ ఆల్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ లీగల్ నోట్స్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. ఎందుకంటే చదవడానికి కూర్చుంటే కాసేపు చదివితే నిద్ర వచ్చేస్తుంది, ఎవరికైనా అంతే, కాసేపు చదివితే నిద్ర వచ్చేస్తుంది. కానీ వీడియోస్ మీరు గమనించి చూడండి, వీడియోస్ మీరు ఎంత చూసినా కానీ నాలెడ్జ్ ఖచ్చితంగా గెయిన్ అవుతుంది, దాంతోపాటు నిద్ర కూడా రాదు, నాలెడ్జ్ ఖచ్చితంగా గెయిన్ అవుతుంది. కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. మేము చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ వీడియోస్ అనేది చేస్తాము.